కానీ ఖచ్చితంగా ఒక బీట్స్ కలెక్షన్ ఉండాలి. ఓపెన్ ఛాలెంజ్ ప్రియా, తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వెళ్ళి లాకర్ లోనో బీరువాలోనో అక్కడే ఉంటాయి. ఇలాంటివి పత్తిసుకో. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇలాంటివి పత్తిసుకో. సెట్ అయిపోయి ఓ చూసామనుకో, ఈ రోజు చుట్టూ ఉన్న జనాలు ఏమనుకుంటారు తెలుసా? పిచ్చిదాను అనుకుంటారు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. అది చూడు తీసేలోపే ఇంకోటి చూసేస్తున్నారు. ఎందుకంత చంద్రముఖిలా బిహేవ్ చేస్తున్నారు? జాతకాలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అది అంతా మొత్తం నువ్వు ఇంకా అదే పెట్టుకుని ఉండకూడదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధిష్ణు. సో ఈ మాసం శ్రావణ మాసం. సో శ్రావణ మాసంలో మా శ్రావణ లక్ష్మి, మా బంగారు తల్లి విష్ణుప్రియ బర్త్డే అనమాట. సో కొంచెం అలిగింది, ఎందుకనంటే బర్త్డే వస్తుంది కదా, ఒక మంచి గిఫ్ట్ కొనాలి. మంచి గిఫ్ట్ కొనాలి, దానికి బడ్జెట్ లేదు. బడ్జెట్ లేదు, నిజంగానే లేదు. ఎందుకంటే ఈ మంత్ చాలా ఎక్కువ ఫంక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ ఉండటం వల్ల కొంచెం నాకున్న బడ్జెట్లో, నాకున్న లిమిట్లో విష్ణుకి నచ్చిన గిఫ్ట్ కావాలి. బేసిక్గా అమ్మాయిలకు కావాల్సిన ఆభరణాలంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మన బడ్జెట్లో ఎమ్మడి జ్యువెలర్స్. సో ఎమ్మడి జ్యువెలర్స్లో న్యూ కలెక్షన్స్ చాలా 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 వచ్చాయన్నమాట. కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి, అండ్ విష్ణుని కూడా సాటిస్ఫై చేయగలి కాబట్టి సో నేను ఎమ్మడి జ్యువెలర్స్ తీసుకొచ్చాను. సో కానీ ఈరోజు ఏం కావాలి, ఏది కావాలంటే అది తీసుకో. బడ్జెట్ లేదంటే మళ్ళీ ఏది కావాలంటే అవును, నేను చెప్పిన ఒక బడ్జెట్ ఉంది కదా, ఆ బడ్జెట్లోనే నీకు నచ్చింది తీసుకోవచ్చు నువ్వు. ఓకేనా? ఓకే, యా. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. అయితే మనం పైకి వెళ్ళి, నాకైతే ఎప్పుడు లేని కలెక్షన్స్ అవి నేను చూద్దాము అని అనుకుంటున్నాను. సో మనకి మామూలు బర్త్డే అనే కాదు, నువ్వు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు సిద్ధు మామూలుగా. కాకపోతే నువ్వే దాన్ని ఆచారంగా పెట్టుకున్నావు. యాక్చువల్లీ ఏంటంటే సంవత్సరానికి వచ్చే ఒక బర్త్డే కాబట్టి మనకున్న బడ్జెట్లో, మన బడ్జెట్ ప్రకారం తనకి నచ్చిన విధంగా మనం తీసుకోవాలంటే నాకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ దొరికింది. సో నాకున్న బడ్జెట్ లిమిట్లో తనకి నచ్చే విధంగా నేను ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. నాకేం కావాలో అది నేను తీసుకుంటాను. దాంతోపాటు మీరు కూడా ఈ కలెక్షన్స్ అన్నీ చూసేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసంలో మీ ఇంట్లో కూడా వ్రతాలు, పూజలు, పెళ్ళిళ్ళు, చాలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. మాకే చాలా ఇన్విటేషన్స్ ఉన్నాయి రోజుకొకటి. సో ప్రతిరోజు ఇక్కడే చెప్పేద్దు, మనం చూస్తూ మాట్లాడదాం, చూస్తూ అందరికీ చెప్దాం. ఓకేనా? చలో పైకి వచ్చాయండి. ఆహాహా, ఎప్పుడు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా మన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో మాత్రం చాలా అద్భుతమైన కలెక్షన్స్ ఉంటాయి. మన ఇమ్మడిలో ఇమ్మడీస్ వెడ్డింగ్ మేళా జరుగుతుంది August 31st వరకు. పెళ్లి చేసుకోబోయేవారు వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ తీసుకొస్తే ప్రతి పర్చేజ్ మీద అమేజింగ్ అండ్ ఎక్సైటింగ్ గిఫ్ట్స్ అనేవి గెలుచుకోవచ్చు. అంతేకాకుండా అబౌవ్ 1 lakh పర్చేస్ చేస్తే అమెరికన్ టూరిస్ట్ లగేజ్ బ్యాగ్ ని సొంతం చేసుకోవచ్చు. కానీ నాకు ఎన్నిసార్లు ఎక్కడికి వచ్చినా డిఫరెంట్ కలెక్షన్ అయితే నేను తీసుకుంటాను. ఇప్పుడు ఇమ్మడి అనేసరికి కొంచెం ధైర్యంగా వస్తాయి, ఎందుకంటే రెగ్యులర్ గా గోల్డ్ దగ్గరికి తీసుకెళ్ళని బాగా బాగుతుంది. ఇక్కడైతే కొంచెం రెగ్యులర్ గా ఏం కాదు, ఎప్పుడో శ్రావణ మాసం ఒకసారి, దివాళీకి, లేకపోతే శ్రావణ మాసం 10 సంవత్సరాలకు ఒకసారి వస్తే పర్లేదు. ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఆ ఎవ్రీ ఇయర్ వచ్చిన ఒకసారి కూడా నాకు గట్టిగా బ్యాండ్ పడుతుంది అనమాట. సో నెక్స్ట్ శ్రావణ మాసం వెంటనే విష్ణు బర్త్డే వస్తుంది కాబట్టి అస్తమానం గోల్డ్ ఏం పెట్టుకుంటావులే అని ఈసారి. బట్ నాకెందుకు గోల్డ్ కన్నా నాకు ఇది ఇక్కడ ఆర్నమెంట్స్ ఇవన్నీ ఇవే నచ్చుతున్నాయి ప్రియా. ఎందుకంటే డిజైన్స్ చాలా బాగుంటాయి, చాలా యూనిక్ గా ఉంటాయి. నేను వచ్చేసా. హలో 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 అండి. అస్సలు టైం వేస్ట్ చేయనివ్వట్లేదా మీరు? మీరు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నాను, తర్వాత చెప్పేసేయండి అంటున్నారా? ఆ రోజు 3 కాస్ట్యూమ్స్ ఏవో ప్లాన్ చేసుకుంది. సో నేనేంటంటే గోల్డ్ ఇవన్నీ కాదు, ఒకసారి ఎమ్మడికి వెళ్దాం. చాలా కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఎమ్మడిలో న్యూ కలెక్షన్స్ అవి చాలా వచ్చాయంట. సో 3 కాస్ట్యూమ్స్ మీదకి 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ నువ్వు తీసుకోవచ్చు. సూపర్ సూపర్. సో ఏంటో ఎక్కడ చూస్తున్నాను, తెలుసుకోవాలని అనుకున్నాను. ఈ టైప్ జ్యువెలరీ నేను చూడలేదు. సో బేసిక్ గా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ రాబోతుంది కాబట్టి దట్స్ ఆల్ అబౌట్ వెడ్డింగ్ కలెక్షన్ అనమాట. సో వెడ్డింగ్ లో మనకి డైమండ్స్ అని రథా కలెక్షన్, దాని తర్వాత కుందన్ నక్షి, టెంపుల్ జ్యువెలరీ, దాని తర్వాత రియా, అలంకార, ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్స్ పెట్టడం జరిగిందనమాట. సో వెడ్డింగ్స్ కలెక్షన్ అసలు మనం మిస్ అవ్వకూడదని. సో వెడ్డింగ్కి వెళ్ళడం అయినా కానీ, పెళ్లి చేసుకుంటున్నటువంటి వారైనా కానీ, అటెండ్ చేసే వాళ్ళైనా కానీ, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ, చెల్లి, వాళ్ళందరికీ కావాలి కాబట్టి పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇంట్లో వ్రతాలు, పూజలు, అలాంటి గొప్ప గొప్ప మనుషుల బర్త్డేస్ అన్నీ ఉన్నాయి.
బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది అన్నట్టుగా. ఎస్. సో ఆగస్ట్లో అందరూ గొప్ప వాళ్ళు పెడతారు. ఒక చిరంజీవి గారు, ఒక విష్ణుప్రియ గారు. ఈ రోజు అయితే మనకి బ్రైడల్ కలెక్షన్స్ తో పాటు ఇంకా న్యూగా వచ్చిన వెరైటీస్ ఏంటి అనేది కూడా చూపించాం. ఓకే, న్యూగా అంటే బ్రైడల్ కలెక్షన్ లోనే మనం చాలా న్యూ కలెక్షన్స్ తీసుకొచ్చాము. అండ్ అంతేకాకుండా వి ఆల్సో హ్యావ్ బీడ్స్ లో మనకి పెద్ద పెద్ద కలెక్షన్స్ వచ్చాయన్నమాట. బీడ్స్ అనేవి కొంచెం ఇష్టపడుతున్నారు కాబట్టి బీడ్స్ లో అసలు నా దగ్గర ఒక్క కలెక్షన్ కూడా లేదు. అవునా? సో అదే తీసుకుందామండి, బాగుంటుంది. లేనివి తీసుకో, ఉన్నవే ఎందుకు రిపీట్. ఎందుకంటే ఎప్పుడు మనం ఎలా సెట్ తీసుకుంటాం కదా, వడ్డానం, హారం, చౌలీలు అని. సో ఈసారి నేను చక్కగా బీడ్స్ అలా సింపుల్ గా, కానీ ఖచ్చితంగా ఒక బీడ్స్ కలెక్షన్ ఒక ఉండాలి. ఓపెన్ ఛాలెంజ్ ప్రియా, తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నువ్వు కనుక తీసుకున్న ప్రతి ఆర్నమెంట్ ప్రతి రోజు పెట్టుకుంటానంటే నీకేం కావాలి మొత్తం ఇందులో ఎన్ని కావాలంటే ర్యాక్ మొహం పగిలిపోద్ది. రాత్రి రెడీ అయిపోయాక నైట్ పైన అలంకరణ చేసుకొని ఎక్స్క్యూజ్ మీ అన్నావు. రోజు ఏదో ఒక టైంలో పెట్టుకోరు వీళ్ళు, అన్ని తీసుకెళ్లి లాకర్ లోనో బీరువాలోనో అక్కడే ఉంటాయి. ఎప్పుడో వరలక్ష్మి వ్రతంకి బయటకు వస్తూ ఉంటాయి ఇలాంటి బర్త్డే. పొద్దున్న లేవంగానే బాసలు తోముతూ ఫస్ట్ వేసేసుకుందాం కదా. అలానే చేస్తాను నేను. ఎప్పుడు నగలు వేసుకోవట్లేదు అంటారు, అన్ని వేసుకుని అలా తోమడం. నైస్ ప్లాన్, ఇది చెయ్యి. ఫుల్ వైరల్ అయిపోయి ఎవరు చేయబడినారు అంటే మీరే చేయబడినారు అంటాం. సరిపోయారు ఇద్దరును. నేను ఆల్రెడీ కూర్చోవడము ఒక వియోనా కలెక్షన్స్ లో ఇది నాకు బాగా నచ్చింది. ఎంత సింపుల్ గా చాలా బాగుంది చూడు. వియోనా ఇస్ బేసికల్ గా సింపుల్. నాకు అలా సింపుల్ జ్యువెలరీ ఇష్టం. కాకపోతే ఎప్పుడైతే సిద్ధు గిఫ్ట్ ఇస్తానంటారో అప్పుడు పెద్ద పెద్ద కొనుక్కోవాలని అనిపిస్తుంది అనమాట. ముఖ చిత్రం మార్చండి సార్, కెమెరాలో ఉన్నారు మీరు. లేదు అంటే ఇది క్యూట్ గా ఉంది, ఇలాంటివి పది తీసుకో. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇలాంటివి పది తీసుకో, లేదంటే పెద్దది ఒకటే కావాలి. ఏదో ఒక నువ్వు చెప్పావు పెద్దవి 10 బాగుంది సార్ రైమింగ్, చిన్నవి 10 అంటే బాగా వచ్చాడు. చీ బా వచ్చింది. పెద్దవి 10 బాగుంది చూడండి రైమింగ్. వీటిలో ఎస్, అది చాలా బాగుంది అది కదా, కలర్స్ పెద్దగా కూడా ఉంది. దేనికైనా చాలా బాగుంటాయి. ఇది సింపుల్ గా ఓన్లీ వైట్ ఫ్రాక్స్ అలాంటి బాగుంటాయి. ఇవన్నీ స్పెషల్గా తీయించాను అనమాట ఇప్పుడు. సో ఇక్కడ ఉండేదానికన్నా ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక 2 డిఫరెంట్ కలర్స్ యూస్ చేసాం మనం, పేస్టల్వి, గ్రీన్ అండ్ స్కై బ్లూ. ఇది అయితే లాకెట్ దగదగ మెరిసిపోతుంది. కుందన్ జ్యువెలరీ టైపా? కాదు, ఇది మోజోనైట్స్ అండ్ సీజెట్స్ అనమాట. సో కుందన్స్ లేవు దీంట్లో యూస్ చేయలేదు, మనం సీజెట్స్ యూస్ చేసాం, పంకిన్ బీడ్స్ యూస్ చేసాం, నార్మల్ బీడ్స్ యూస్ చేసాం. ఐ లైక్ పంకిన్ బీడ్స్, బాగుంటాయి అవి కదా. ఇది పంకిన్ బీడ్స్. ఎస్, సో ఇవి డిఫరెంట్ కలర్స్. మామూలుగా దూరం నుంచి చూసినా కూడా అసలు దగ్గర నుంచి చూస్తేనే డైమండ్స్ కలెక్షన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇది ఏంటంటారు? స్టోన్ అండి, సెల్ఫ్ కార్వింగ్ స్టోన్ అన్నమాట. ప్రెషియస్ స్టోన్స్ అంటారు వాటిని. సో ఈ కార్వింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేస్తారు, ఎందుకంటే కొంచెం మిస్ అయినా కానీ స్టోన్ మొత్తం పగిలిపోతుంది. ఎస్, సో సెల్ఫ్ కార్వింగ్ వేస్టే అది. చాలా డీటెయిల్ గా ఉంది, చాలా బాగుంది. ఇది నేను వేసుకుంటా. మీరు ప్రస్తుతం వేసుకున్న శారీకి అట్స్ పింక్ అండ్ మళ్ళీ ఇది వేస్తున్నారు కాబట్టి పంకిన్ బీడ్స్ నాకు ఇష్టమైన. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కరెక్ట్గా మీ శారీకి ఎలివేట్ అయింది. ఎప్పుడైనా బీడ్స్ మనము ఆపోజిట్ కలర్స్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వైట్ కలర్కి బ్లూ, గ్రీన్, ఎస్ అలా. ఎస్, అండ్ ఇది కూడా చాలా బాగుంది. అక్కడ కింద మీరు చూస్తే వినాయకుడు వచ్చారు చూడండి, వినాయకుడు తొండంలాగా. వినాయకుడు అండ్ పైన లక్ష్మీదేవులు చిన్నగా సింపుల్ గా. మధ్యలో మనకి గ్రీన్ ఎమరాల్డ్ ఇచ్చేసి కొంచెం దాన్ని ఎలివేట్ చేశారు. మళ్ళీ పంకిన్ బీడ్స్ విత్ పర్ల్స్ ఇచ్చారు మధ్యలో. యా, సో దీనికి సేమ్ మనకి సైడ్ లో లాకెట్స్ ఇచ్చారు, పంకిన్ బీడ్స్ మధ్యలో. ఇది కూడా చూసారా, లైట్ కలర్ లో ఇచ్చారు, కార్వింగ్ సెల్ఫ్ కార్వింగ్ అన్నమాట. సో ఇంత చిన్నదైనా కానివ్వండి, అంత పెద్దదైన స్టోన్ కానివ్వండి, కార్వింగ్ అనేది మీకు బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది.
యా చాలా బాగుంది. అండ్ ఇది ఏంటంటారు బాగా మెరిసిపోతున్నాయి దాదాగా. సో బేసిక్గా అవి క్రిస్టల్ పర్ల్స్. ఫ్లవర్స్. సో టులిప్స్ అనేవి చాలా రేర్గా నచ్చుతాయి. టులిప్స్ అంటే ఇవే. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక్కసారే వస్తుంది ఆ సీజన్, వన్స్ ఇన్ వైల్. ఆయన ఊహల్లో ఉన్నారు ఇప్పుడు తెలుసా, నేను రెడీ అయ్యాక నేను ఏ చైన్లు వేసుకోవాలి, ఏ ఫోటోషూట్లు చేయాలి అనేసి. అది సో దానికి కూడా చాలా కొత్తగా ఉంది, ఇది వేసుకోవచ్చు. బాగుంది. అది సో ఇవి స్పెషల్గా మీకోసం తీయించిన కలెక్షన్ అన్నమాట. లేదు మీరు ఇంకేదైనా కలెక్షన్ ఇంకా చూస్తానంటే కొంచెం అటువైపు కూడా వెళ్ళి మనం ఇంకా ఏ సరే కలెక్షన్ ఇటువైపు చూసేసుకొని అటువైపు వెళ్దాం. ఈ ప్రస్తుతానికి ఇది మెల్ల వేసుకున్నాను కదా సిద్ధు. అంటే నేను ఇన్నిట్లో ఏది అనేది మోడల్ నేను బాగా చూడాలి నచ్చింది కాబట్టి విష్ణుకి, సో ఇది ఫైనల్ చేసింది మేడం గారు. లేదు. ఏం ఉత్సాహం అండి, పరిమాణాలు ఉత్సాహం. ఎవరు పాపం, ఎవరు పాపం, మేమైతే కాదు, మేము అసలు కాదు, మేము అస్సలు పాపం కాదు. ఇదిగా చేస్తుంటే అసలు ఇంకా చాలా తగ్గిస్తున్నాం మేము. అవును చాలా బాగుంది. సరే కానివ్వండి అయితే నో అదే బాగుంది నాకు, వైట్ అండ్ గ్రీన్ అంటే బాగుంది. ఇది 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 ఇదా? yes. ఓకే చూసావా, ఇది ఏ శారీ మీదకి వేసుకున్నా సరే డైమండ్ జ్యువెలరీ అని అంటాం. అలా కనిపించింది. పర్ల్స్ అవి అదే, ఎందుకంటే స్వరాజ్కి పర్ల్స్ కాబట్టి అవును సర్వీస్ ఉంటుంది. మినిమం మెయింటెనెన్స్ అనేది ప్రతిదానికి వస్తుంది కాబట్టి డైరెక్ట్ పర్ఫ్యూమ్స్ కానీ వాటర్ ప్యాడ్ కానీ ఇవన్నీ పడొద్దు కాబట్టి అవి చూసుకోవాలి మనము. రెగ్యులర్ యూస్ కాదు, అకేషనల్ యూజ్ అదొకటి చూసుకోవాలి. సో అంతే. మిర్రర్ ఎక్కడ రెగ్యులర్గా మనం ఎలా వేసుకుంటాం, నైటీలు వేసుకుని ఇలా వేసుకుని ఇందాక అన్నట్టుగా రోజు వేసుకోవాలి అన్నారు కాబట్టి ఎస్. ఇది కూడా బాగుంది. నాకు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక ప్రాబ్లం, అంటే అది ప్రాబ్లం లాగా కాదు, ఏదైనా ఒక శారీ కట్టుకుని ఒక పోస్ట్ పెట్టిన తర్వాత మీరు ఇయర్ రింగ్స్ అప్పుడు పెట్టుకున్నారు కదా, ఈ జ్యువెలరీ అప్పుడు వేసుకున్నారు కదా అని వస్తుంది. సో ప్రతిదానికి కొత్తది పెట్టుకోవాలి అంటే ఈ శారీ మీదకి ఏం పెట్టుకుంటారు, ఇది ఎలా రెడీ అవుతారు, ఇవన్నీ కూడా మన వాళ్ళకి ఎక్కువ క్యూరియాసిటీ ఎక్కువ అయ్యేటప్పటికి నేను ఇంకా బాగా రెడీ అవ్వాలి అని ఒక్కొక్క దాని మీదకి ఒక్కొక్కటి కొనేస్తున్నాను సిద్ధు. అది ఈ మధ్యన జరిగేది. ఐ థింక్ వాటో వాట్. సో ఇదంతా వెడ్డింగ్ కలెక్షన్ అన్నమాట. సో నేను ఇందాక చెప్పినట్టుగా వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఎక్స్క్లూజివ్గా వచ్చాయి. ఇప్పుడు వెడ్డింగ్స్ కూడా చాలా మంది ఫస్ట్ హల్దీ, మెహందీ ఇలా రకరకాలుగా చేసుకున్నారు. సో ఈ వీడియో చూసే ప్రతి సబ్స్క్రైబర్స్కి ఏంటంటే వాళ్ళు లవ్లో ఉన్న వాళ్ళు, అప్కమింగ్ వాళ్ళు, మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు, సో వాళ్ళ పెళ్ళిళ్ళకి వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి తీసుకుంటే బెస్ట్. సో మా మ్యారేజ్ అప్పుడు ఇంత ఆప్షన్స్ లేవు, అప్పుడు ఎప్పుడు లేవు. ఒకవేళ ఉన్నా అప్పుడేం కొంటావా ఏంటి, ఇప్పుడు అంటే ఏదో కొనిపెడుతున్నాం. అంటే చైల్డ్ మ్యారేజ్ చేసేసారు నాకు, అందుకనమాట. ఈ బుట్టలు కూడా చాలా బాగున్నాయి. సరే నేను ఇంకా ఆలస్యం చేయకుండా నా బర్త్డే దానికి ఏం కావాలో అది నేను చూసుకో. అదేంటి అది వస్తుంది. ఇది వెడ్డింగ్ కలెక్షన్ కాబట్టి జస్ట్ చూడడానికి లోపల వరకు నీకు పర్మిషన్ ఇచ్చారు అంతే. సో ఇచ్చిన పర్మిషన్ అయిపోయింది, నువ్వు బయటకు వచ్చావంటే నీకు కావాల్సింది ఏదైతే ఉందో అది తీసుకుని మనం బయలుదేరొచ్చు అనమాట. బయలుదేరదాము. కానీ చాలా చాలా బాగున్నాయి నిజంగా చెప్పాలి అని అంటే. ప్రియా నీకు టైం కొంచెం, నీకు ఒక హాఫ్ డే కేటాయించాను ప్రియా. నీకు కావాల్సింది ఏంటి, నీ కాస్ట్యూమ్ మీదకి ఇలా వెడ్డింగ్ ఈ జ్యువెలరీ కావాలన్నా తీసుకుంటాను. ఇంకెక్కువ మాట్లాడేసా ఇంకేమొద్దా, ఓన్లీ జ్యువెలరీ అనా? ఇంకా కాస్ట్యూమ్స్ తీసుకోవాలిగా, తీసుకుందాంలే, అవన్నీ ఇంకా ఉన్నాయి కదా. సో టైం అయిపోతే నీకు ఇక్కడే మొత్తం ఇంకా ఇదే, లేదంటే చాలా ఉంటాయి. ఇలా అన్నిటికి టెంప్ట్ చేస్తూ ఉంటే మనం ఏం నీ బర్త్డేకి నాకు కూడా గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది నువ్వు. ఇది బాగుంది చూడు, 3 steps బ్రైడల్ కలెక్షన్ అంటే ఇలా ఉండాలన్నమాట. నీట్గా ఫస్ట్ నెక్ పీస్, దాని తర్వాత 3 steps. ఇది ఖచ్చితంగా నేను కొంటాను సిద్ధు. సేమ్ ఇలానే మనకి వడ్డాణం, బుట్టలు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇది బాగుంది. అవి స్టోన్సేనా, ఇలా పూసలు వచ్చాయా? స్టోన్స్ అవి. ఇది చూడు, ఇది కూడా చూడు, అలా చూస్తూ ఉండడమే. ఇక బాగోదు, ఇక్కడ నీకు ఎగ్జిబిషన్ పెట్టలేదు, ఓకేనా? సేల్స్ ఇది, ఓకేనా? అది బాగుంది, ఇది బాగుంది అని చుట్టూ ఎక్సైట్ అయిపోయి చూసామనుకో, చుట్టూ ఉన్న జనాలు ఏమనుకుంటారు తెలుసా, పిచ్చిదాను అనుకుంటారు. ఏం వాడకవయ్యా, అబ్బో తీసుకొచ్చి నన్ను పిచ్చోడిని అనుకుంటారు, తీసి ఆయన్ని అదే అనుకుంటారు, చూసి జనాలని అదే అనుకుంటారు, ఓకేనా? వేరే కలెక్షన్
బాగుంది తెలుసా, ఇది న్యూ కలెక్షన్. ఓన్లీ జస్ట్ సింపుల్గా ఫ్రాక్స్ కానీ చుడిదార్స్ కానీ వేసుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. సో ఇదనమాట. యాక్చువల్లీ ఇది ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పిండుడియాలు వేస్తారు అనమాట ఎండలో. ఏంటి మమ్మీ ఎవడీడు? అవి ఎండిపోయినప్పుడు ఇదే షేప్ వస్తాయి. సో బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయని చెప్తున్నాను నేను. అలా అన్నట్టు లేదు సార్ అది. ఇంకోసారి ఇలాంటి కంపారిజన్ మా ఎప్పటికైతే ఇవ్వకండి దయచేసి. కష్టపడి ఎలాంటి డిజైన్ తెచ్చుకోవాలనుకుంటే ఇలా నా వడియాలా, ఎండిపోయిన వడియాలా అంటే అది ఇలా నీట్గా ఎంత బాగున్నాయో. గ్రీన్ 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 ఇవి ఇప్పటివరకు ఎందుకు చూపించలేదు? ఆ బీచ్ దగ్గర కూర్చోబెట్టారు నన్ను. మీరు బీచే అన్నారు కాబట్టి. ఓ షిట్, వాట్ ఈస్ దిస్? ఇది బాగుంది. ఆ పైన ఏది అది చూడు. తీసే లోపే ఇంకోటి చూసేస్తున్నారు. ఎందుకంత చంద్రముఖిలా బిహేవ్ చేస్తున్నారు? ఏది ఇదా? దిస్ వన్. ఇదే. ఓకే. సో అమాయ ఇస్ బేసికలీ ఫారెస్ట్ నుంచి ఇన్స్పైర్ అయింది కాబట్టి అందుకని ఆ కలర్స్ కానివ్వండి లేకపోతే ఆ ఎలివేషన్స్ కానివ్వండి అలా ఇవ్వడం జరిగింది. ఇది అమాయ కలెక్షన్ లో బీడ్స్ యూస్ చేయడం జరిగింది మళ్ళీ. ఓకే, ఈ కలెక్షన్ అమాయ బట్ బీడ్స్ స్టోన్ ఇస్ గుడ్. ఈ స్టోన్స్ ఏంటి? ఇవన్నీ పర్ల్స్. నాకు ఇది నచ్చింది. దాని తర్వాత నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకు గ్రీన్ గ్రీన్ వేరే కలర్ తీసుకోవచ్చు? లేదు సిద్ధు, నాకు ఇది నచ్చింది. అంటే ఎమరాల్డ్స్ అనేవి గ్రీన్ కలరే బాగుంటుంది. ఇది నేను తీసుకుంటా. జాతకాలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు, అది అంతా మొత్తం నువ్వు ఇంకా అదే పెట్టుకుని ఉండకూడదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దీంట్లో స్మాల్ సైజ్ ఉందా పోనీ? బెస్ట్ ఇందులో కొంచెం చిన్న లేదు, ఇది నేను వేసుకున్న తర్వాత నువ్వు నాకు చెప్పు. ఓన్లీ ఇవే ఉంటాయా? గ్రీన్స్ జనరల్లీ గ్రీన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. చూడు అసలు ఎంత బాగుంది, అసలు లుక్కే సో అదిరిపోయింది. ఇంకొంచెం చిన్న సైజ్ ఉందా అండి? ఇదిగో ఇది బాగుంది ప్రియా, ఇది సెట్ అయిపోద్ది నీకు. నాకు ఇదే నచ్చింది సిద్ధు. కానీ నాకు ఈ చెంపస్వరాలు కూడా పంకిన్ బీట్స్ వచ్చాయి సిద్ధు, అది బాగా నచ్చింది. ఏది? ఇక్కడ చెంపస్వరాలు ఉన్నాయి, సో వాటికి పంకిన్ బీట్స్ వచ్చాయి. నీకు చూడడానికి అలాగా హెవీగా కనిపించింది కానీ వేసుకుంటే చూడు ఇక్కడ వరకే ఉంది. కరెక్ట్. కానీ ఎందుకు చూడడానికి అబ్బో దీనికి అలా ఉండడం వల్ల అనిపించింది. బాగుంది బాగుంది బాగుంది. నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా చాలా మ్యాచ్ అయింది. సో ఈ లోపు ఇక్కడ ఇది ఏంటండి? ఇది యాంటిక్ కలెక్షన్ టైప్ అది. సో చెంపస్వరాల్లో మనకి కింద పంకిన్ బీడ్స్ లాగా ఇచ్చారు, పైన మళ్ళీ ఇవి మొజానైట్స్ కదా. Yes, mosaics and Caesars. అస్సలు ఇప్పుడు జరగబోయే పెళ్ళిళ్ళు శుభకార్యాలకి ఈ కలెక్షన్ లేదు అని అనడానికి లేదు. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ మనకి కుంకుమ భరణిలు కూడా చాలా మంచిగా డిజైన్ చేసి వచ్చారనమాట కదా. సిద్ధుకు ఒక కడ చూపించండి, మళ్ళీ దిష్టి తగిలేలా ఉంది నాకు. ఎన్ని తీసుకుంటున్నాను? అరే ఏంట్రా ఇది? నాకున్నాయి అక్కడ. అదిగోండి చూడండి వచ్చేసిన ఎనర్జీ చూడండి. ఇదే ఉన్నాయండి. తన సెలెక్షన్, తనతో షాపింగ్ ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా? ప్రతిదీ వేసుకొని చూస్తాడు, ప్రతిదీ వేసుకొని చూసి ఆహా లేదు కాదు, అది ఉందా, అది లేదు, ఇది ఉందా అని అంటాడు. అదిగో ఏంటి నువ్వు ఏం తీరా మీకు? ఈ అమ్మాయికి మొత్తం అన్ని తీసారు పాపం, కష్టపడ్డారు. కాంప్లిమెంటరీ నాకు ఇది. సో ఇది పెన్ కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఎవరికి ఇస్తావు? ఎవరికైనా ఎగ్జామ్ ఉందా? ఎగ్జామ్ కాదులే, ఎగ్జామ్కి పెన్ తీసుకెళ్తారా? కానీ చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ గిఫ్ట్ ఇచ్చినా ఆయనే రాసి పాస్ చేస్తారు, అలా ఉంది. సిద్ధు నాకు ఇది చాలు. ఇంకొకటి కూడా గ్రీనే అయిపోతుంది కాబట్టి ఇందాక ఫస్ట్ నేను చూసాను కదా వియోనా కలెక్షన్, అది రెండు. ఓకేనా? నువ్వు అది తీసుకుంటున్నావా? నేను సెలెక్ట్ చేసుకుంటానులే, నీకు కావాల్సింది తీసుకెళ్ళి. ఇంకెంత టైం నీకు? ఇప్పుడు మళ్ళీ నాకు తర్వాత ఏదో కొంటానన్నావు కదా. హలో చాలు. ఇది ఏంటి? కాపర్ టైప్ అండి ఇది. మ్యాట్ ఫినిష్. బాగుంది. ఇది ఇది వేసుకో సిద్ధు, బాగుంటుంది నీకు. అయ్యో నేను మరి అంత పొలిటిషియన్.
ఇది ఒకటి తీయండి, అది ఒకటే మిగిలింది. సో అది కూడా పెట్టేసుకోండి. సో జెంట్స్కి ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి. సో వచ్చినప్పటికీ టైం పాస్ అవ్వలేదు అని మాత్రం. ఫస్ట్ వాళ్ళు అటువైపు సైడ్ పంపించి మీరు ఇటువైపు సైడ్ వచ్చండి. పులిగోరలా ఇంకొద్దు ఏ ఆగు, చూడాలి. సిద్ధు, నేను ఇప్పటికీ 2 సెట్లు మాత్రమే వేసుకున్నాను, నువ్వు ఇప్పటికీ 6 పెట్టావు తెలుసా. అది బాగుంది ఇది బాగుంది అని. బాగున్నాయి కాబట్టి పెట్టుకుంటున్నారు, పెట్టుకొనివ్వండి. పాపం వాళ్ళకున్న ఓపిక మనకు ఉండొద్దా? కావాలి కదా. బాగాలేదంట. ఇది బాగాలేదన్న నాకు. లాకెట్స్ మన దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకొకటి. ఇదిగోండి చైన్స్, మిక్స్ అండ్ మ్యాచ్ చేసేద్దాం ఇప్పుడు. అవి చూడు, అవి బాగున్నాయి సిద్ధు. తీసుకోవాలి. కానీ దీంట్లో పర్ల్స్ బాగుంది చూడండి. ఇది బాగుంది. ఫ్లవర్ ఆన్ ఇట్. సో ఇది నేను పక్కా తీసుకుంటా, నేను నా ఫోటోషూట్కి వాడతాను. సరే, నీ ఫోటోషూట్కి ఇంకా టైం ఉంది, అప్పుడు ఇంకొకసారి వచ్చినప్పుడు 1 month టైం ఉంది. సో నేను సెలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని పెడతావా? సరే సిద్ధు, బయలుదేరదాం రా, బిల్ కట్టేసి. సరే, నేను మళ్ళీ వచ్చి నేను కావాలి ఇంకింతే. నా షాపింగ్ అని స్టార్ట్ అయితే ఇంక ఇవిడ ఆగదు. సో చాలా చాలా బాగుంది. ఎస్, కొనేసి బాగుంది. అండ్ నాకైతే ఇది బాగా నచ్చింది. వీటితో పాటు చాలా చాలా అమేజింగ్ కలెక్షన్స్ ఉన్నాయి మన ఎమరీ సిల్వర్ జ్యువెలరీలో. కుకట్పల్లి పిల్లర్ నెంబర్ 775 దగ్గర అనమాట. ఈ రోజు మేమైతే వచ్చింది బ్రైడల్ కలెక్షన్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఇంట్లో జరగబోయే ఎంగేజ్మెంట్ కానీ, హల్దీ ఫంక్షన్, మెహందీకి, ఇలాంటి వాటికి ఈచ్ అండ్ ఎవ్రీ కలెక్షన్ కూడా మీరు ట్రై చేయాలి. చాలా ఉన్నాయి. నేనే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోవచ్చు. సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ ఇంప్రెస్ అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి. మనకి మంచి సర్వీస్ అవైలబుల్ కూడా ఉంటుంది అనమాట. సో ట్రస్టెడ్ కంపెనీ కాబట్టి సో ధైర్యంగా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇదే బాగుంది అనడానికి లేదు, ప్రతిదీ బాగుంది. సో మీకు మీ బడ్జెట్ని బట్టి మీ ఇష్టం వచ్చింది మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో నా బర్త్డే షాపింగ్ అయితే అయిపోయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో విష్ణుకి అయితే మాత్రం ఇది బాగా నచ్చిందంట. నేను దానికి ఉన్నప్పటికీ అది కొంచెం పెద్దగా అవుద్దేమో అనుకున్నా, బట్ వేసిన తర్వాత మా ఆవిడకి బాగుంది, చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ సిద్ధు. సో నీకు ఇప్పుడు ఇదే కలర్ కాస్ట్యూమ్ తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి బయలుదేరచ్చు. ఇంకా ఇదే కలర్ ఎందుకు, నేను వేరే ఏదో ఒకటి తీసుకుంటా. ఇది జస్ట్ నా దగ్గర పెట్టుకుంటా. సేమ్ కలర్ వేసుకోకూడదా? అలా కాదు, నేను వేరే తీసుకుంటా. సో ఇదనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారు కదా. అయితే నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎమరీ సిల్వర్ జ్యువెలరీ కుకట్పల్లి పిల్లర్ నెంబర్ 775 దగ్గరికి మాత్రం వెళ్ళడం మర్చిపోవద్దు. Come on, let's hit the road. మూర్తి